తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో రేవంత్ ఉత్తమ్ భేటీ అయ్యారు. బనకచెర్ల చట్ట వ్యతిరేకమైన ప్రాజెక్ట్ అని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు. ఇక గోదావరి బనకచెర్లపై మాకు ఉన్న ఆందోళనను కేంద్ర మంత్రికి వివరించామని తెలిపారు. ఈ మేరకు బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు. మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం నిబంధనలను అతిక్రమించి బనకచెర్ల ప్రాజెక్టు నిర్మిస్తుందని ఫిర్యాదు ఇచ్చినట్లు తెలిపారు. బనకచెర్లతో తెలంగాణకు అన్యాయం జరిగితే సుప్రీంకోర్టుకు వెళ్తామని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. పాటిల్ గారు మాకు అన్ని విధాలుగా హామీ ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా తెలంగాణకి ఏ విధంగా అన్యాయం చేయము, మేము తెలంగాణ ఇంట్రెస్ట్ అన్ని విషయాల్లో కూడా మేము విల్ కీప్ ఇట్ ఇన్ మైండ్. అండ్ వారు అతి త్వరలో ఇద్దరి ముఖ్యమంత్రుల సమావేశం కూడా ఏర్పాటు చేసి అన్ని విషయాలు చర్చిస్తారని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి సిఆర్ పాటిల్ గారు కూటమి ప్రభుత్వంపై మరోసారి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ సీఎం జగన్. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ నాశనమైందన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధిని గాలి కొదిలేసి కక్షపూరిత రాజకీయాలు చేస్తుందన్నారు. ఏపీలో సాక్షి ఆఫీసులే టార్గెట్గా టీడీపీ నేతలు దాడులు చేశారని జగన్ ఆరోపించారు. టీడీపీ సహా కూటమి నేతలు సాక్షి కార్యాలయాల్లో విధ్వంసం సృష్టించిందన్నారు. వైసీపీ నేతలు కార్యకర్తలపై అక్రమంగా కేసులు బనాయించి ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. ఇక చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఫెయిల్ అయ్యారని, సూపర్ 6 పథకాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రోజు దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్ పరిస్థితులు, పాలనా వైఫల్యాలు, మోసాలు, అబద్ధాల మధ్య కొనసాగుతా ఉన్న చంద్రబాబు గారి పాలన, వీటి అన్నిటి నేపథ్యంలో మొన్న జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినం పేరిట ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ పిలుపు మేరకు ప్రజలతో పాటు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ప్రతి నియోజకవర్గంలోనూ పాలు పంచుకుంటూ ఆ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. సంవత్సరం తిరిగే నాటికల్లా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంత తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో చోటు చేసుకోవడం అన్నది, ప్రజల మనసుల్లో చోటు చేసుకోవడం అన్నది బహుశా దేశ చరిత్రలోనే కూడా తక్కువేమో. మా పార్టీ నాయకులపై చంద్రబాబు నాయుడు గారు పెడతా ఉన్న తప్పుడు కేసులు నిజంగా చూస్తే ఆశ్చర్యం కలిగిస్తాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం. అసలు భాస్కర్ని అరెస్ట్ చేసిన తీరుని చూస్తే అసలు ఇంతకుముందు మీరంతా కూడా చూస్తూ ఉన్నారు. సంవత్సరం నుంచి ఏ రోజన్నా కానీ భాస్కర్ పేరు లిక్కర్లో ఎక్కడన్నా కనిపించిందా, వినిపించిందా? ఎవడన్నా విన్నాడా? ఎవడన్నా ఎప్పుడన్నా విన్నాడా? భాస్కర్ని ఇరికిచ్చేందుకోసం తప్పుడు సాక్ష్యాలను క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఎన్నికలకు ముందు సూపర్ 6 అన్నాడు, ఎన్నికలకు ముందు సూపర్ 7 అన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ఆడవాళ్ళను వెన్నుపోటు పొడిచాడు. ఇప్పుడు అడుగుతా ఉన్నా, సూపర్ 6, సూపర్ 7 పేరిట తాను చేసిన వాగ్దానాలు రిబ్బన్ కట్ చేయకుండానే మొత్తం చేసేసానని ఇప్పుడు చెప్తా ఉన్నాడు. రిబ్బన్ కూడా కటింగ్ చేయాల, మొత్తం చేసేసానని చెప్పి ఇప్పుడు చెప్తా ఉన్నాడు. రెడ్ బుక్ రాజ్యాంగ పాలన ఏమిటి? ఈ బెదిరింపులు ఏమిటి? వాడిని తొక్కుతా వీడిని తొక్కుతా అన్న మాటలు ఏమిటి? ప్రజలు ఏదో ప్రజలు దయదలిచి ఏదో అధికారం ఇచ్చారు. ఇచ్చిన అధికారంతో ప్రజలకు మంచి చేయడానికి పోయి రఫా నరికేస్తామంటే ఊరుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించాడు. ఒకప్పుడు రాజకీయాల్లోకి నేరస్తులను పక్కకు రానిచ్చేవారమే కాదని అన్నారు. విచిత్రమైన మనస్తత్వాలు ఉండేవారు వైసీపీలో ఉన్నారని అన్నారు. ఈ రోజు ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఇక ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఇటువంటి ఒరవడి ఉందా అని ప్రశ్నించారు. ప్లకార్డులు పట్టుకొని చంపేయండి, నరికేయండి అని అంటారా? ఇటువంటి వెధవ పనులు చేసినందుకే 11 సీట్లు ఇచ్చారని అన్నారు. నాయకులు ఒక పద్ధతి, హుందాతనంగా ఉండాలన్నారు. లిక్కర్లో, ఇసుక మాఫియాలో ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు. గంజాయి బ్యాచ్, బెట్టింగ్ బ్యాచ్లకి విగ్రహాలు పెడుతున్నారని అన్నారు. హింసను ప్రోత్సహించి పోలీసులపై వేస్తున్నారని పేర్కొన్నారు. ఇక పర్యటన అనుమతులను జగన్ ఉల్లంఘించారని చెప్పారు. ప్రజలు చేశారు, అది మర్చిపోతే ఎట్లా? అందుకు ఇచ్చారు 11 సీట్లు. ఇట్లా ఏదో పనులు చేసే కదా, ఆ ఏదో పనులు చేస్తే ఏమవుతారు మీరు? రేపు అదే అవుతుంది. కానీ అది చేయడం తప్పు అంటాను నేను.
సార్ ఈ బెట్టింగ్ వాళ్ళకు మీరు ఒక మాట అడుగుతున్నారు, ఎవరై వెళ్ళిపోవడానికి? పోలీస్ చెప్పిన తర్వాత నేను ఎప్పుడన్నా పోయామా? మమ్మల్ని ఊర్లకు పోతాం ఒక 2 కార్లు అంటే పంపించారా? నేను ఎక్కడన్నా అబ్జెక్ట్ చేశారా? ఎవరన్నా పొమ్మంటున్నారు కదా. 10 కార్లకు పర్మిషన్ ఇచ్చి 5, 6కు 100 మందికి పర్మిషన్ ఇస్తే ఏం కావాలండి మీకు? ఏమనుకుంటున్నారు మీరు? ఇరుకు సందుల్లో పోవడం, అక్కడ మీటింగ్లు పెట్టడం, స్టాంపేడ్లు కావడం, అక్కడి నుంచి ఇవన్నీ చేయడం, వైలెన్స్ క్రియేట్ చేయడం ఎవరు నేర్పించారు మీకు ఇవన్నీ? పోలీసుల మీద మళ్ళా బ్లేమ్ చేయడం, బురద వేయడం, ఎక్కడ దొరుకుతాయి ఇవన్నీ? కొంచెం ఒక పద్ధతి, ఒక ప్రొసీజర్, ఒక హుందాతనం ఉండాలి. నాయక బ్యాచ్కి, బెట్టింగ్ బ్యాచ్కి, రౌడీలకి, హత్యలు చేసే వాళ్ళకి, అత్యాచారాలు చేసే వాళ్ళకి విగ్రహాలు పెడతారు. అందుకే మీరు ఒకసారి చరిత్రలో కూడా మీరు చూస్తే రాజకీయాలు మారిన తర్వాత ఇప్పుడు కొత్త బ్యాచ్ కొత్త విధానాలు తీసుకొస్తున్నారు. వాళ్లే హీరోస్గా, ఇటు రౌడీజం చేసేవాళ్ళు హీరోలు, ఊర్లో భయభ్రాంతులు చేసేవాళ్ళు హీరోలు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేవాళ్ళు చేతకాని వాళ్ళు అనే పరిస్థితి తీసుకొస్తున్నారు. బెట్టింగ్ కట్టడం తప్పు కదండి. గంజాయి రాష్ట్రంలో ఎట్టుందండి ఒకప్పుడు? ఇప్పుడు కంట్రోల్ అయిందా లేదా? ఇంకా పూర్తిగా అయిందని నేను చెప్పను. నేను అప్పుడు ఎలక్షన్ అప్పుడు కూడా చెప్పాను, గంజాయి అనేది అడిక్షన్. ఒకసారి అడిక్షన్ అయినాక వాడు మానలేడు, ఆ పరిస్థితిలో ఉంటారు. బట్ ఎక్కడ ప్రొడక్షన్ లేకుండా చేస్తున్నాం, మక్కిలిరగొట్టేస్తామని చెప్తాను, ఈగలు పెట్టాం, ఇంకా చేయాల్సిన చాలా ఉంది. ఒక నాయకుడి విషయాల్లో మీరు ఆలోచించకపోతే ఏం చేస్తారు మీరు? ఎట్లా న్యాయం జరుగుతుంది రాష్ట్రానికి? ఎవరన్నా రాశారనుకో దానికి ఒక కలర్. వీళ్ళంతా సమాజానికి వ్యతిరేకం. నేను అడుగుతున్నా, పోయిన గవర్నమెంట్లో అరాచకాలు జరిగాయా లేదా? జరిగిన దానికి యాక్షన్ తీసుకోకుండా వదిలేస్తారా? అంటే నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి నా ఇష్ట ప్రకారం శాసిస్తాను, నేను చెప్పింది మీరు నమ్మాలంటే, నేను ఏం చేసినా అదే చట్టం అంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? తప్పు అంటున్నాను. అది మీరన్నా మారాలి, లేకపోతే మీరు మార్చాలి రాష్ట్రానికి. లేకుంటే రక్షణ ఏముందండి ఈ స్టేట్కి? ఏ స్టేట్లోనే ఇలాంటివి ఉన్నాయా? ఉండవు. వితండ బాధలు వద్దు, మీరు మారండి. మారితే సమాజం మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే అప్పుడు చూద్దాం. కానీ మీరు అలాంటి తప్పుడు పనులు చేసి నేను సమాజాన్ని అతలాకుతలం చేస్తాను ఇష్ట ప్రకారం మాట్లాడతా అంటే కరెక్ట్ కాదు. రఫా నరికేస్తాం. ఎవరు ఇది? నేను ఎందుకే మీకు ఒక మాట చెప్పాను, విచిత్రమైనటువంటి మనస్తత్వాలు ఉండే వ్యక్తులు మారుగా ఉంటారు. ఎవరన్నా మాట్లాడతారా? పోలీసులు తిడతారా? పబ్లిక్ని తిడతారా? మనం చెప్పి నరికేండ్రా పోయేసని చెప్తారా మీరు? ఏంటి ఇవన్నీ? ఎవరన్నా ఎక్కడన్నా విన్నారా మీరు? ఎప్పుడన్నా చూసారా ఈ పోకళ్ళు ఈ రాష్ట్రంలో? ఈ రాష్ట్రంలో దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా, ఏ రాజకీయ పార్టీ అయినా ఇలాంటి ఒరవడు ఉందా? చంపేయండి, పొడి చేయండి, లేదంటే ప్లే కార్డ్స్ పెట్టుకొని వచ్చి బెట్టింగ్ కు పాల్పడి ఆత్మహత్య చేసుకున్న వాళ్ల కుటుంబాలకు జగన్ పరామర్శించాడని కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. బెట్టింగ్ లో చనిపోయిన వారికి విగ్రహాలు కట్టడమేంటన్నారు. జగన్ బల ప్రదర్శనలో 2 చనిపోయారు. వారి మృతికి బాధ్యులెవరు? బల ప్రదర్శనలు చేసి ప్రజల ప్రాణాలు తీసే హక్కు ఎవరిచ్చారు? ఈ ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, కఠినంగా శిక్షించాలి. జగన్ ప్రజా సమస్యలపై పోరాటం చేయండి, బల ప్రదర్శనలు కాదు అని షర్మిల అన్నారు. చనిపోవడం జరిగింది, మరి దానికి బాధ్యులు ఎవరు? పోలీసులు 100 మందితో జగన్మోహన్ రెడ్డి గారికి అనుమతి ఇస్తే వేలల్లో 1000కి పైగానే జనం వచ్చారు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటెలిజెన్స్ ద్వారా మీకు తెలియలేదా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ జనం వచ్చారా? జనం అక్కడే ముందు నుంచే ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్కు అక్కడే ఉండి అది గమనించుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి రాకముందే ఎందుకు ఆపలేదు? కాంగ్రెస్ పార్టీకి మాత్రమే హౌస్ అరెస్టులు చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఆంక్షలు ఉండవా? బీజేపీ దత్తపుత్రుడు కాబట్టి, మోడీ గారి దత్తపుత్రుడు కాబట్టి.
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనపై మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర విమర్శలు చేశారు. అరాచకవాదులను వెంటబెట్టుకుని భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తామంటూ ఫ్లెక్సీలే పెడుతున్నామని మంత్రి ఆరోపించారు. ఈ క్రమంలో గత 5 ఏళ్ల అరాచక పాలనను ప్రజలు రప్పారప్పా నరికేశారని మంత్రి పయ్యావుల పేర్కొన్నారు. నిన్న నాగమల్లేశ్వరరావు గారి పేరు మీద చనిపోయిన సంవత్సరం తర్వాత విగ్రహ ప్రతిష్ఠ కోసం మీరు ఏదో వచ్చామని చెప్పి 2 చనిపోయారు మీ పార్టీ వాళ్ళు. కనీసం బండాపి నిలబడి వాళ్ళ పరిస్థితి ఏందని పలకరించావా? కర్కశ హృదయం మీది. ఒక్క సెకండ్ కూడా ఎవరు మీ వాళ్ళు ఆపలా. అతను కింద పడితే ఎత్తి అతను ఆడ రోడ్ డివైడర్ మీద పడేసి వెళ్ళిపోయారు. మళ్ళీ మా ప్రభుత్వం అతను 108 సర్వీసెస్ పంపించి హాస్పిటల్కి చేర్చింది, కానీ ప్రాణం పోయింది. 2 ప్రాణం పోతే కనీసం వాళ్ళని ఏంటి అనేటువంటి పరామర్శించేటువంటి ఓపిక లేదు. కానీ సంవత్సర క్రితం చనిపోయినటువంటి అదేంటి మళ్ళీ మా పాపం అంట. పోలీసులు బెదిరించారంట. ఎవరయ్యా గవర్నమెంట్లో ఉన్నది ఆ రోజున? ఎఫ్ఐఆర్ పెట్టిన రోజున గవర్నమెంట్లో ఉన్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ద ఎఫ్ఐఆర్ కాపీ ఇది 5/7/2000. ఏపీ మంత్రి నారా లోకేష్ గత 2 రోజులుగా ఢిల్లీలో బిజీగా ఉన్నారు. వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. ఏపీకి సంబంధించి ప్రాజెక్టుల గురించి చర్చిస్తున్నారు. పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఈ రోజు యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయర్తో లోకేష్ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. విద్యారంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై ఆయనతో చర్చించినట్లు తెలుస్తుంది. నైపుణ్య అభివృద్ధి, శిక్షణ కోసం గ్లోబల్ సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అనంతరం కేంద్ర మంత్రి మాన్సుఖ్ మాండవియాతో సమావేశమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. బ్యాగ్ల మీద ఉన్న నాలెడ్జ్ రేవంత్ రెడ్డికి బేసిన్ల మీద లేదు అని ఆరోపించారు. ఈయనకు బేసిక్స్ తెలియదు, బేసిన్స్ తెలియదు, మన రాష్ట్ర పరువు పోయిందని ఎద్దేవా చేశారు. అంతులేని అజ్ఞానంతో మాట్లాడుతున్నాడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బనకచెర్ల ఏ బేసిన్లో ఉందని సీఎం అడుగుతున్నాడు. అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోండి అని అంటే ఆయనకు అర్థం కావట్లేదు. అఖిలపక్షం మీటింగ్కు రాజకీయాలకు వేదికగా మార్చారని మండిపడ్డారు. దేవాదుల ప్రాజెక్టులో ఎక్కడ కట్టారో కూడా తెలియదు. బూతులు తెలుసుకున్నంత సులువుగా బేసిన్ల గురించి తెలుసుకోవడం లేదని సీఎం తెలుసుకోవాలని సూచించారు. రెడ్డి గారు మాట్లాడిన మాటలు మీరు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. గత కొంతకాలంగా బనకచెర్లను అడ్డుకోండని మేం మాట్లాడితే బోడగుండుకు మోకాలకు ముడిపెట్టినట్టుగా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అసలు విషయాన్ని పక్కన పెట్టి సొల్లువాగుడు వాగారు ముఖ్యమంత్రి గారు. బేసిన్ల గురించి బేసిక్ నాలెడ్జ్ లేకుండా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఆయనకు బహుశా బ్యాగుల మీద మంచి నాలెడ్జ్ ఉన్నట్టుంది, కానీ బేసిన్ల మీద ఆయనకు నాలెడ్జ్ లేదు అని నిన్నటి పీపీటీతో స్పష్టమైపోయింది. పీపీటీ పెట్టి మరీ రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తమ అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారు. వాళ్ళు పెట్టుకుంటే పర్వాలేదు, కానీ రాష్ట్రం పరువు పోయింది. మా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి, మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత కనీసమైన బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఉంటారా అని రాష్ట్ర ప్రజలు విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం విజయవంతం చేయాలని మంత్రి కందుల దుర్గేష్ కోరారు. ఎమ్మెల్యే రమేష్ బాబు, కూటమి నాయకులు ప్రభుత్వ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. యోగా డే రోజు అనుసరించాల్సిన విధి విధానాలపై అధికారులకు తగు సూచనలు చేశారు. పెందుర్తి నుంచి రమారమి 47,000 మంది ఇక్కడి నుంచి వెళ్ళేదానికి అవకాశం కనపడతా ఉంది. వారందరినీ ఏ రకంగా సమీకరించుకోవాలి, ఏ బస్సుల్లో ఏ సమయానికి బయలుదేరాలి, ఎంత క్రమశిక్షణతో సమయానికి అక్కడ ఉండి ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవాలనేటువంటి దాని మీద ఒక విస్తృతమైనటువంటి సమావేశాన్ని వారి ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్కి చెందిన వారు, అఫీషియల్స్, అదేవిధంగా రాజకీయ పార్టీలు, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి కూర్చుని చర్చించుకోవడం జరిగింది. ఇదంతా కూడా ఒక స్మూత్గా ఈ కార్యక్రమం జరగాలనేటువంటి ఆలోచనతో సజావుగా అందరూ కూడా అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే విధంగా ఈ సమావేశం జరుగుతూ ఉంది. చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యూకే పర్యటనకు బయలుదేరారు. ఈ నెల 20-21 తేదీలో ఇంగ్లాండ్లోని ప్రతిష్టాత్మక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో జరగనున్న ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం 2025 సదస్సులో ముఖ్య వ్యక్తిగా పాల్గొనున్నారు.
ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సులో భారత అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికతలు అనే ప్రధాన అంశంపై చర్చ జరగనుంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు తీసుకున్న చర్యలు, అభివృద్ధి దిశగా అమలు చేసిన పారిశ్రామిక విధానాలు, ప్రజాసేవలను మెరుగుపరచడంలో సాంకేతిక వినియోగం వంటి అంశాలపై కేటీఆర్ ప్రసంగించనున్నారు. కడప జిల్లా గండి వీరాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధిపై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ సర్కార్ హయాంలో గండి ఆలయం అభివృద్ధి కోసం 28 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని అన్నారు. వాటితో 95% పనులు పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన 5% పనులను కూటమి ప్రభుత్వం పూర్తి చేయలేకపోతుందని విమర్శించారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్లు తెరిచి ఆలయ పనులను వెంటనే పూర్తి చేయాలని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సంవత్సర కాలంలో ఆంజనేయ స్వామి సన్నిధికి వచ్చిన దాదాపు 3-4 సందర్భాల్లో ప్రతిసారి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే మనవి చేశాం. ఈ ఆలయము ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఒక ప్రత్యేకత ఉంది ఈ ఆలయానికి. ఆ ప్రత్యేకత ఏంటంటే రావణ సంహార యుద్ధం తర్వాత శ్రీరామచంద్రుడే స్వయంగా తన బాణంతో గీసిన ఆంజనేయ స్వామి ప్రతిమ ఇక్కడ ఉంది. సో దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది. సజీవంగా ఉన్న ఆ విగ్రహం దర్శించుకోవడానికి, ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. శ్రావణ మాసం అయితే కేవలం ఆ 3-4 వారాల్లోనే. మాజీ సీఎం జగన్ సత్తెన్నపల్లి పర్యటన వేళ దురుసుగా ప్రవర్తించిన మాజీ మంత్రి అంబాటి రాంబాబుకు బిగ్ షాక్ తగిలింది. ఆయనపై సత్తెన్నపల్లిలో పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్మోహన్ రెడ్డి సత్తెన్నపల్లి పర్యటన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పల్నాడు జిల్లా సరిహద్దులో పోలీసులు భారీగా ఆంక్షలు విధించారు. ప్రతి చోట బారికేడ్లు పెట్టి మరీ వైసీపీ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా కంటపూడి వద్ద వైసీపీ పార్టీ నాయకుల వాహనాలను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. అయితే అదే మార్గంలో వచ్చిన వైసీపీ మాజీ మంత్రి అంబాటి రాంబాబు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్ చేయుత కార్యక్రమానికి ఆకర్షితులై అరణ్యాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవడానికి మావోయిస్టులు ఆసక్తి చూపుతున్నారు. వివిధ క్వాడర్లలో పనిచేస్తున్న 12 మంది మావోయిస్టులు ఖమ్మం జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. ఇందులో 9 మంది పురుషులు, 3 మహిళలు ఉన్నారు. వీరితో పాటు 12 ఆయుధాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు, సిఆర్పీఎఫ్ బెటాలియన్ అధికారులు ఆదివాసీ ప్రజల అభివృద్ధి సంక్షేమం కొరకు నిర్వహిస్తున్న ఆపరేషన్ చేయుత కార్యక్రమానికి ఆకర్షితులై మావోయిజాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవడానికి మావోయిస్టులు మొగ్గు చూపెడుతున్నారని ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ పోలీసుల కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు ఈ కేసులో 3 విడతలుగా మాజీ ఇంటెలిజెన్స్ అధికారులతో పాటు ఓఎస్డీగా పనిచేసిన ప్రభాకర్ రావును విచారించిన సిట్ ఆయన నుంచి పూర్తి స్థాయిలో సహకారం లభించడం లేదని అభిప్రాయపడుతుంది. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావుకు దక్కిన రిలీఫ్ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సిట్ యోచిస్తోంది.
ఇప్పటికే ఆయనపై విచారణలో ఎదురవుతున్న ఇబ్బందుల నేపథ్యంలో విచారణను మరింత వేగవంతం చేయాలన్న ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకోవాలని నిర్ణయించిందని సమాచారం. ఇక మరోవైపు ప్రభాకర్ రావును కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు కూడా సిట్ సన్నాహాలు చేస్తుంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతితో నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. అధికార పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే అంశంపై పార్టీలోనూ పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఈ సమయంలో జూబ్లీహిల్స్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు మహమ్మద్ అజారుద్దీన్ తాను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉన్నట్లు స్పష్టం చేశారు. తనకు గత అసెంబ్లీ ఎన్నికల్లో చివరి క్షణంలో టికెట్ ఇచ్చినప్పటికీ ఆఖరి వరకు పోరాడానని తక్కువ ఓట్లతో ఓడిపోవడం జరిగిందని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చేలా తాను పనిచేశానని అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ 3 దేశాల పర్యటనలో భాగంగా క్రొయేషియా చేరుకున్నారు. రాజధాని జగ్రేగ్ నగరంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా అక్కడి స్థానికులు గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ మోదీకి సాంస్కృతిక ఆతిథ్యాన్ని ఇచ్చారు. భారతీయ సంస్కృతి పట్ల విదేశీయుల గౌరవం చూసిన మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. సంస్కృతికి ఉన్న బంధాలు బలమైనవి. జాగ్రెబ్లో స్వాగతంలో ఇది ఒక భాగం మాత్రమే. క్రొయేషియాలో భారతీయ సంస్కృతి పట్ల ఉన్న గౌరవం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది అని పేర్కొన్నారు. ఈ ఘట్టం ద్వైపాక్షిక సంబంధాలను బలపరిచే దిశగా ఒక సానుకూల సాంకేతికంగా భావించబడుతుంది. ఇది మోదీ పర్యటనలో హైలైట్గా నిలిచింది. ఇటీవల కాలంలో భారత్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుంది. దీనికి ప్రధాన కారణంగా ఒమిక్రాన్ వంశానికి చెందిన 4 కొత్త వేరియంట్లు ఉండవచ్చని పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వెల్లడించింది. తాజా గణాంకాల ఆధారంగా ఈ వేరియంట్లను జీనోమ్ సీక్వెన్సింగ్ పద్ధతిలో గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ పరిశోధన ఫలితాలు ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు కొత్త వేరియంట్లపై ఎంతవరకు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయన్న అంశాన్ని అంచనా వేయడంలో కీలకంగా ఉంటాయని వారు పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం నమోదవుతున్న కరోనా నమూనాలపై ఎన్ఐవి చేసిన జన్యు పరిశీలనలో 4 వేరియంట్లు వెలుగులోకి వచ్చాయని ఎన్ఐవి డైరెక్టర్ డాక్టర్ నవీన్ కుమార్ తెలిపారు. అవి LF7, XFG, JN 1.16, NP 1.81గా పేర్కొన్నారు. ప్రారంభంలో JN 1.16 వలన కేసులు పెరిగినప్పటికీ మే నెల నుంచి XFG ప్రభావం అధికంగా కనిపిస్తుందని వివరించారు. అలాగే LF7, LP 8.2 అనే 2 వేరియంట్ల కలయిక వలన XFG రూపాంతరం ఏర్పడిందని తెలిపారు. కొత్త వేరియంట్లను గుర్తించేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రక్రియ కొనసాగుతున్నట్లు నవీన్ కుమార్ వెల్లడించారు. గుజరాత్లో ఇటీవల చోటు చేసుకున్న విమాన దుర్ఘటన నేపథ్యంలో విమానాల్లో స్వల్ప సాంకేతిక లోపం తలెత్తినా ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ రోజు ఢిల్లీ నుంచి రాయ్పూర్ బయలుదేరిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. విమానం రాయ్పూర్ ఎయిర్పోర్ట్లో సురక్షితంగా ల్యాండ్ అయినప్పటికీ విమానం తలుపులు తెరుచుకోకపోవడం వలన ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ సమయంలో విమానంలో ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘోల్, రాయ్పూర్ మేయర్ మినాల్ చౌబే కూడా ప్రయాణిస్తున్నారు. ఇక సాంకేతిక లోపం కారణంగా విమానం తలుపులు బయటికి నుంచి సిబ్బంది ద్వారా తెలవాల్సి వచ్చింది. దాదాపు 40 నిమిషాల పాటు ప్రయాణికులు విమానంలోనే ఉండిపోయారు. ఈ ఘటనపై స్పందించిన భూపేష్ బఘోల్, విమానం ల్యాండ్ అయిన తర్వాత చాలాసేపు తలుపులు తెరుచుకోకపోవడం వల్ల ప్రయాణికులు అసౌకర్యానికి లోనయ్యారని అన్నారు. మేయర్ మినాలే చౌబే మాట్లాడుతూ అహ్మదాబాద్ ఘటన తర్వాత చిన్న సమస్య కూడా ప్రయాణికుల్లో భయాన్ని కలిగిస్తుందని వ్యాఖ్యానించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు కీలకంగా మారిన బ్లాక్ బాక్స్ దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. ఈ బ్లాక్ బాక్స్లోని డేటాను విశ్లేషించేందుకు విదేశాలకు పంపేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రమాదం అనంతరం బ్లాక్ బాక్స్ను స్థానిక బీజే వైద్య కళాశాల భవనంపై అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మెరుగైన విశ్లేషణ కోసం బ్లాక్ బాక్స్ను అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉన్న నేషనల్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బోర్డుకు తరలిస్తున్నట్లు సమాచారం. ఇక బ్లాక్ బాక్స్ను యుఎస్కు తరలించే సమయంలో అంతర్జాతీయ ప్రోటోకాల్స్ పాటించడంతో పాటు
భారత అధికారుల బృందం కూడా వెళ్తుందని తెలిపారు. దీనిపై తుది నిర్ణయం తీసుకునే బాధ్యత భారత ప్రభుత్వానిదేనని అధికారులు వెల్లడించారు. ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణులతో తీవ్ర దాడులకు పాల్పడింది. బీర్షేవాలోని సొరోకా మెడికల్ సెంటర్ను లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది. క్షిపణి ఆసుపత్రిని తాకడంతో భవనానికి తీవ్ర నష్టం కలిగినట్లు ఆసుపత్రి ప్రతినిధులు తెలిపారు. ఈ దాడిలో చాలా మంది తీవ్రంగా గాయపడ్డారని, ఆసుపత్రి దెబ్బతినడం వల్ల బాధితులు చికిత్స కోసం తమ వద్దకు రావద్దని కోరారు. ఇతర ఆసుపత్రుల వైపు వెళ్లాలని ఆసుపత్రి ప్రతినిధి అభ్యర్థించారు. మొన్నటి వరకు ఈ ఆసుపత్రి భవనం రద్దీగా ఉన్నప్పటికీ దాడికి గురైన ఫ్లోర్ను నిన్ననే ఖాళీ చేయడం వల్ల చాలా మందికి ప్రాణాలు దక్కినట్లయిందని అంబులెన్స్ సర్వీస్ హెడ్ ఎల్బెన్ తెలిపారు. ఇరాన్ ఈ దాడిలో డజన్ల కొద్దీ బాలిస్టిక్ మిసైళ్లు ఉపయోగించినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక వీటిలో చాలా పౌర నివాసాలు, కార్యాలయాలపై పడ్డాయని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. దాడి అనంతరం హోమ్ ఫ్రంట్ కమాండ్ సిబ్బంది తక్షణమే సహాయక చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించింది. అంతరిక్ష రంగంపై మరింత పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్న అమెరికా వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థకు ఇటీవల వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఈ సంస్థకు చెందిన 10వ స్టార్షిప్ ఫైర్ టెస్ట్ సమయంలో పేలిపోయింది. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. అమెరికాలో టెక్సాస్లోని పరీక్షా కేంద్రం వద్ద ఈ స్టార్షిప్ను పరీక్షించేందుకు ఉంచింది. ఈ క్రమంలో అది పరిశీలన దశలోనే పేలిపోయింది. స్పేస్ ఎక్స్తో సహా స్థానిక అధికారులు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని టెక్సాస్ అధికారులు తెలిపారు. ఇక స్థానిక అధికారులతో కలిసి ఈ ప్రాంతాన్ని సురక్షితంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నామని స్పేస్ ఎక్స్ తెలిపింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.